నెల తప్పడం ఏ అమ్మకైనా ఆనందాన్ని కలిగించేదే. అయితే కొన్నిసార్లు ఆ ఆనందమే అమ్మ పాలిట శాపంగా మారుతూ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాంటిదే. మామూలుగా గర్భంలో పెరగాల్సిన పిండం గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబుల్లోనో మరెక్కడో పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పిలుస్తారు. ట్యూబులకు గర్భాశయంలాగా సాగే గుణం లేకపోవడంతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మూలంగా అమ్మ ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మామూలుగా గర్భధారణ సమయంలోనూ గర్భం అన్నది గర్భాశయం లోపలి ప్రాంతంలో మాత్రమే రావాలి. గర్భాశయపు ముఖద్వారం దగ్గర వచ్చినా లేదా అండనాళంలో వచ్చినా లేదా పొట్ట లోపల ఇంకెక్కడైనా అబ్డమిన్ అంటాము, పెరిటోనియల్ క్యావిటీ, ఇంకెక్కడ వచ్చినా ఇది అండాశయం మీద కూడా కొన్నిసార్లు రావచ్చు. దీన్ని సరైన స్థానంలో లేదు కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే సరైన స్థానంలో లేదు కాబట్టి. గర్భసంచి బయట పిండం పెరగడానికి కారణాలేంటి? సంతాన సాఫల్య కేంద్రాల్లోనూ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పొందడము, దానిలో ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ అంటాం. అండం విడుదలయ్యడానికి ఇచ్చే మాత్రలు వీటన్నిటితో కూడాను, అలాగే కొన్నిసార్లు అండనాళాల్లో క్లమిడియల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. అలాంటప్పుడు ఈ అండనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పిండం అనేది అక్కడే కుదురుకునిపోయి అక్కడే అది పెరగడానికి చూస్తుంది. దాంతోనే అండనాళం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గర్భసంచి బయట పిండం పెరగడం ఎందుకు ప్రాణాంతకం? ఈ సర్వైకల్ ప్రెగ్నెన్సీ కానీ, ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ కానీ, ఓవేరియన్ ప్రెగ్నెన్సీ కానీ, ఇలాంటివన్నిటికీ కూడాను ప్రాబ్లం ఏమంటేను బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు మాయ తయారవుతుంది. మాయ తయారైనప్పుడు మాయ గుణం ఏంటంటేను రక్త నాళాల్లోకి అవి లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయన్నమాట. అది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం క్యాన్సర్ కణాలు ఎలాగైతే లోపలికి పాకుతాయో అలాగే మాయ కణాలు కూడాను అలాగే పాకి దానికి రక్తం బిడ్డకి కావాలి కాబట్టి అందులోంచి బిడ్డకి ఆహారము, ఆక్సిజను ఇవన్నీ వస్తాయి. అలాగే బిడ్డ తయారు చేసే వ్యర్థ పదార్థాలు కూడా దాంట్లోంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి అన్నది అంటే దీని యొక్క ఈ గుణము అన్నది చాలా ముఖ్యం మనకి మాయ తయారైనప్పుడు. ఇది గర్భాశయం లోపల తయారైనప్పుడు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఉండవంటే గర్భాశయం బిడ్డ ఎదుగుతున్న కొద్దీ గర్భాశయం కూడా ఎదుగుతుంది, దాని సహజ గుణం అది. కానీ అదే అండనాళంలోనో లేక గర్భాశయం ముఖద్వారంలోనో లేదా అండాశయంలోనూ వచ్చిందనుకోండి, అక్కడ ఎదిగే కారణాలు ఏం లేవు. బిడ్డ ఎదుగుతుంది, మాయ ఎదుగుతుంది, కానీ ట్యూబ్ ఎదగదు. కాబట్టి ట్యూబ్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్ ఎప్పుడైతే పగిలిపోతుందో అంటే అది ఇమడలేక బిడ్డ దాన్ని ఇముడ్చుకోలేక అది పగిలిపోతుంది. అలాంటప్పుడు చాలా ప్రమాదకరంగా తల్లి పొట్టలోకి రక్తస్రావం జరగవచ్చు. దానివల్ల తల్లి ప్రాణం పోయే పరిస్థితి కూడా జరుగుతుంది. గర్భసంచి బయట పెరుగుతున్న పిండాన్ని ఎలా తొలగిస్తారు? సర్వైకల్ ప్రెగ్నెన్సీ అన్న ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మామూలుగా కాన్పోయినప్పుడు బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత గర్భాశయం కుంచుకుని పోతుంది. దీన్ని రిట్రాక్షన్ అంటాం. దాంతో మాయ బయటపడిపోయి బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ సర్విక్స్లో అలాంటి ప్రసక్తి ఉండదు, అలాంటి గుణం లేదు. కాబట్టి అది అలా ఉండిపోయి ఆ రక్తం స్రావం అన్నది చాలా ఎక్కువైపోతుంది అన్నమాట. దీన్ని మనం కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. మొట్టమొదట అంటే తొలి దశలోనే దీన్ని గుర్తిస్తే గనక దీనికి చికిత్స చేయొచ్చు. దానికి మనము అల్ట్రాసౌండ్ గైడెన్స్లో దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము ఆ పిండం లోపలికి, మీథోట్రెక్సేట్ అని. దానివల్ల ఆ పిండం చనిపోయి అది బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇదివరకు కాలంలో అండనాళంలో కూడా అదే పని చేసేవాళ్ళు. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత కూడా అలాగే వస్తుందా? ఒకసారి ఒక అండనాళంలో కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే దాదాపు మళ్ళీ వచ్చే అవకాశాలు డబుల్ అవుతాయి. కాబట్టి మొదటిసారి దాన్ని కనుక్కోవాలి. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది చూసుకున్న తర్వాతే మన ఈ సంతాన సాఫల్య కేంద్రాల్లో జరిగే ప్రక్రియల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తారు. అరుదుగాను టెస్ట్ ట్యూబ్ బేబీలో హెటెరోటోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒకటి వస్తుంది. ఈ హెటెరోటోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది గర్భాశయంలోనూ పిండం ఉంటుంది, అండనాళంలో కూడా పిండం ఉండొచ్చు.
అలాంటప్పుడు రెండు ఎదుగుతుంటాయి, కానీ ఈ అండనాళంలో పిండం ఉండడం వలన ఆ పిండం పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల తల్లి ప్రాణం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఈ పిండాన్ని తొలగిస్తారన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీపై ఎలాంటి అవగాహన అవసరం? ప్రతి గర్భిణీ స్త్రీ కూడాను నెల తప్పిన 6వ వారం లోపల తప్పనిసరిగా ఒకసారి స్కాన్ చేయించుకోవడం చాలా మంచిది. ఇది గర్భధారణ సవ్యంగా జరిగిందా, అది గర్భాశయంలోనే ఉందా, లేక ఇంకెక్కడైనా ఉందా అన్నది కూడా ముందరే తెలిసిపోతుంది. ముఖ్యంగాను గర్భిణీ స్త్రీలు కూడా ఏం ఆలోచన చేయాలంటే, వాళ్ళకి నెల తప్పిన తర్వాత గర్భం అన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత యూరిన్ టెస్ట్ తోటి 6వ వారం లోపల లేక 6 వారాలు దాటినాక కూడాను ఉన్నట్టుండి వాళ్ళకి కడుపులో చాలా నొప్పి వచ్చినా, అలాగే కళ్ళు తిరిగిపోతున్నట్టు లేవలేని పరిస్థితిలో ఉంటే మాత్రం వాళ్ళు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచన చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ. చాలా తొందరగా ఈ ట్యూబ్ని తీసేయాల్సి వస్తుంది, లేకపోతే రక్తస్రావం ఆపలేము. అలాగే రక్తం కూడా వీళ్ళకి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి దగ్గర సంబంధీకులు కూడాను రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఈ గర్భాశయపు తయారీలోనే కొన్ని అవకతవకలు జరుగుతాయి. అంటే తల్లి గర్భంలో పిండం ఉండనప్పుడే దాంట్లో ఈ 2 సగాలు వచ్చి ఒక గర్భకోశంగా ఏర్పడాలి. కొన్నిసార్లు అది అలా అవ్వకుండా ఒక సగం మాత్రం తయారవుతుంది, ఇంకో సగం అలా ఉండిపోతుంది. దానికి అండనాళం ఉంటుంది. దాంట్లో కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావచ్చు. దీన్ని మేము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ నాన్ కెనలైజ్డ్ హార్న్ అంటాము. అది కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి.